మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. తీసుకొని ఎప్పుడు లోపల చేయడం కూడా జరుగుతుంది. ఈ పార్కులు మాత్రం 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమరావతి నిర్మాణం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. ఇదివరకు మీద ఎస్కలేషన్ ఏమైనా అయిందా ఖర్చు అనేది? అంటే ఎస్ఎస్ఆర్ రేట్లు అని ఉంటాయండి యాక్చువల్గా. దానికి యాక్చువల్గా ఏంటంటే అంటే కొన్ని ఐటమ్స్కి ఎస్ఎస్ఆర్ రేట్లు ఉండవు. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు ఏమి దాదాపు 5.5 సంవత్సరం కావచ్చింది. అందువల్ల ఏంటంటే వాడు ఈ టెండర్లన్నీ ఎంతవరకు చేశారో అంతవరకు క్లోజ్ చేస్తున్నాం. రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రజెంట్ అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్కి క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ అన్నిటికీ రీటెండర్ పిలుస్తున్నాం. డేట్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అంటే యాక్చువల్గా ఇవన్నీ మన ఐఐటి వాళ్ళకి ఇచ్చున్నాం. అవన్నీ కూడా ఫస్ట్ వీక్ లోపల రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన టెండర్లు ఎస్టిమేట్ చేయటం ఎన్ని చేయడానికి మరొక 1.5 months 2 months పడుతుందండి. ఎస్టిమేట్ చేయడానికి ఫస్ట్ కమిటీలు కూర్చోవాలా, కమిటీలు డిసైడ్ చేయాలా, దెన్ అథారిటీలో పెట్టాలా, అథారిటీ అయిన తర్వాత క్యాబినెట్లో పెట్టాలా. ఈ అప్రూవ్ తీసుకున్న తర్వాత ముందుకు పోవటానికి మొత్తానికి అందుకనే డిసెంబర్ అన్నాం. ఇప్పుడు మనం వచ్చి ఆగస్టులో ఉన్నాం, 24 ఆగస్ట్ అయిపోయింది అనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ నెలలో ఎప్పటి నుంచైనా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది. అంటే అప్పుడైతే యాక్చువల్గా 41 కోట్లకి టెండర్స్ ఇచ్చామండి. అది కాకుండా మరొక 9 కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి. అంటే కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయినాయి. అది సుమారుగా 50,000 కోట్లు. అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళు అధికారులు. ఇంకోటి ఇక్కడ అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేయాలని గతంలో అనుకున్నారు. మరి మాస్టర్ ప్లాన్ అది ఉంటుందా సార్? యాక్చువల్గా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని అంతా చేసి టెండర్లు ఇచ్చి వాడు కొద్ది వర్క్ కూడా స్టార్ట్ చేశారనుకుంటానండి. దాన్ని యాక్చువల్గా మళ్ళా క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.